నమస్కారం స్నేహితులారా. ఈరోజు మనము భారతదేశంలోని గుజరాత్ రాష్ట్ర రాజధాని అయిన గాంధీనగర్కి దగ్గరలో ఉన్న అడాలజ్ అనే చిన్న పట్టణంలో ఉన్న ఒక మెట్ల బావిని తెలుసుకుందాం. దీనిని 1498లో వాఘేలా రాజవంశానికి చెందిన రాణా వీర్సింగ్ జ్ఞాపకార్థం నిర్మించారు. గుజరాతీ మరియు మార్వాడి భాషలో మెట్ల బావిని వావ్ అని పిలుస్తారు. ఉత్తర భారతదేశంలోని ఇతర హిందీ మాట్లాడే ప్రాంతాలలో దీనిని బావోలి అని పిలుస్తారు. అడాలజ్లోని మెట్ల బావులు ఒకప్పుడు గుజరాత్లోని డ్రై ప్లేసెస్లో అంతర్భాగంగా ఉండేవి. ఎందుకంటే అవి త్రాగడానికి, బట్టలు ఉతకడానికి మరియు స్నానం చేయడానికి నీటిని అందించాయి. ఈ బావులు పండుగలు మరియు పవిత్ర ఆచారాలకు కూడా వేదికలుగా ఉండేవి. సోలంకి నిర్మాణ శైలిలో ఇసుకరాయితో నిర్మించబడిన అడాలజ్ మెట్ల బావి 5 అంతస్తుల లోతులో ఉంది. సంస్కృతంలో ఉన్న ఒక శాసనం ప్రకారము దీనిని రాణి రుడాబాయి పర్యవేక్షణలో తవ్వించారు. ఇది పైభాగంలో అష్టభుజాకారంలో ఉండి సంక్లిష్టంగా చెక్కబడిన స్తంభాలపై నిర్మించబడింది. ప్రతి అంతస్తు ప్రజలు గుమిగూడడానికి తగిన విశాలంగా ఉంది. దీని వృత్తాకారంలో చెక్కారు. ఈ బావి గోడలపై వివిధ డిజైన్లు, హిందూ దేవత విగ్రహాలు, నృత్యకారులు, సంగీతకారుల ప్రదర్శన దృశ్యాలకు సంబంధించిన శిల్పాలు చెక్కబడ్డాయి. బావి లోపల ఉష్ణోగ్రత బయట వేడి వేసవి ఉష్ణోగ్రత కంటే దాదాపు 5 డిగ్రీలు తక్కువగా ఉంటుంది. ఇది నీరు తీసుకురావడానికి వచ్చిన స్త్రీలను ఇక్కడి చల్లని వాతావరణంలో ఎక్కువ సమయం గడపడానికి ప్రోత్సహించింది. వారు దేవుళ్లను మరియు దేవతలను పూజించడానికి మరియు కబుర్లు చెప్పుకోవడానికి అక్కడే ఉండిపోయేవారు. అడాలజ్ మెట్ల బావి గాంధీనగర్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో, అహ్మదాబాద్ నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. గాంధీనగర్ రైల్వే స్టేషను ఈ బావికి దగ్గరగా ఉంది. గాంధీనగర్ బస్టాండ్ నుండి ఈ మెట్ల బావికి బస్సెస్ దొరుకుతాయి. ఇది మెయిన్ రోడ్ నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ట్రిప్స్ విత్ త్రిపుర.